ఎవరికెవరు డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నలుగురున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా సింహం కదా, నిర్లజ్జగా అబద్ధాలు చెప్పేస్తున్నారు కదా. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరికైనా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడం అనే ఒక టాలెంట్ ఉంది బ్రహ్మనాయుడు గారు. ఆ టాలెంట్కి మాత్రం వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. అయితే అసలు వాలంటీర్ల గురించి మాట్లాడారు ఆయన. ఇక్కడ ఒకటి నాకు గుర్తుండైతే కూటమి ప్రభుత్వం వచ్చిన జీతం అయితే ఇవ్వలేదు. ఇస్తే చెప్తారు కదా. ఒకవేళ వచ్చిన తర్వాత 2 నెలల జీతం కూటమి ప్రభుత్వం ఇచ్చింది అదే నిజం అనుకుంటే, వాలంటీర్లకి జీతం కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని చెప్పి ఒప్పుకోవాలి. ఓకేనా. అయితే ఇంకోటి ఏంటంటే, ఇందాక డిజిటల్ కార్పొరేషన్ గురించి మాట్లాడినప్పుడు ఇంటూరి రవికిరణ్ అని, ఇప్పుడు అతన్ని మొన్న అరెస్ట్ కూడా అతనికి కూడా డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ ఉంది. ఆయన డిజిటల్ కార్పొరేషన్ అతని ఐడి కార్డు కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ సాలరీ తీసుకుని సోషల్ మీడియాలో చెలరేగిపోయి కూటమి నాయకుల మీద, కూటమి నాయకుల కుటుంబ సభ్యుల మీద అతను అనుచిత వ్యాఖ్యలు, అతను పెట్టే పోస్టులు, అతన్ని అరెస్ట్ చేయడం డ్యూటీ ఇది. అంటే ఈ రోజున ఒక ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎవరైనా కూడా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి, పార్టీకి అనుగుణంగా కాదు. ఇప్పుడు పార్టీలు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి, కానీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, పార్టీల కోసం కాదు. లేకపోతే ఒక పార్టీ కోసమే పనిచేస్తాను నేను, ఇంకో పార్టీని నేను తొక్కుతానంటే కుదరదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నిష్పక్షపాతంగా అందరినీ ఒకేలాగా చూడాలి. మీరు ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో జీతం తీసుకుంటూ, ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకుంటూ, జీతభత్యాలుగా తీసుకుంటూ, పక్క పార్టీ వాళ్ళ మీద మేము అనుచితంగా కేసులు పెడతాము, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ అనఫీషియల్ గా గవర్నమెంట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేసి ఇందులో నిర్మించి మాకు ప్రజల డబ్బుని జీతంగా ఇస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఆ పనులు చేయకూడదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, 2 లక్షల పైచీలకు వాలంటీర్లు అని చెప్తా ఉన్నారు కదా. మోస్ట్ ఆఫ్ ద వాలంటీర్స్ మన పార్టీ వాళ్లే అని చెప్పి అంబటి రాంబాబు గారు, విజయసాయి రెడ్డి గారు ఆయనే చెప్పారు కదా, బహిరంగంగానే చెప్పారు కదా. మీరు వాలంటీర్ల మీద అంత ప్రేమ మీకుంటే వాళ్ళని ఎందుకు రెన్యువల్ చేయాల? 2023లో అయిపోతే వాళ్ళ టర్మ్, మీరు ఎందుకు రెన్యువల్ చేయాల? చేశారు కదా. రెన్యువల్ చేయకపోగా వాళ్ళందరినీ ఎలక్షన్ లో వాడుకోవాలని చెప్పి రాజీనామా చేయించారు. అంటే అప్పుడు ఒకటండి కిరణ్ గారు, అప్పుడు కోర్టు కూడా అయితే తీర్పిచ్చినట్టు వాలంటీర్లో ఎలక్షన్ నిధులకి వెళ్ళకూడదని. అందుకని ఏంటంటే వీళ్ళు వాళ్ళందరూ కూడా ప్రజలతో మమేకం అయి ఉంటారు, ప్రజల్ని మభ్య పెట్టొచ్చు, ప్రజల్ని మాయ చేయొచ్చు, వాలంటీర్లు మేము ఎలక్షన్ నిధులకు వాడుకోవాలని చెప్పి. ఒక్క నిమిషం సార్, సమయం అంతా మీరే తినేస్తారు, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడండి సార్, వాళ్ళ గొంతు నొక్కమాకండి, వాళ్ళు మాట్లాడండి. కోర్టు ఇచ్చింది అంటే కోర్టు దగ్గర దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా వీళ్ళు పెడితేనే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అందుకని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళని, దాంట్లో ఎలక్షన్ వరకు పార్టిసిపేట్ చేయకుండా చెప్పమని చెప్పేసి ఇచ్చారంటే కోర్టు ఇచ్చింది తప్పు అంటారా? ఏమన్నా తప్పని ఎవరు పట్టట్లేదండి. వైఎస్ఆర్సీ కోర్టులను తప్పు పట్టేది వైఎస్ఆర్సీపీ, కోర్టులను తప్పు పట్టేది, జడ్జిలను బూతులు తిట్టేది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని పదే చెప్పేది వైఎస్ఆర్సీపీ. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, డెమోక్రసీ మీద నమ్మకం ఉంది. నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు మొత్తం అంతా మనోళ్లే అని చెప్పి వాళ్ళని రెన్యువల్ చేయకుండా వాళ్ళతో రాజీనామాలు చేపించి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి, వాళ్ళల్లో మీ కార్యకర్తలే మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు దాడులు చేశారు, ఆస్తి కాగితాలు లాక్కెళ్ళిపోయారు, డబ్బులు తినేశారు, ముసలోళ్ళని, వృద్ధుల్ని, వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తినేసిన వాళ్ళందరూ మీ కార్యకర్తలే కదా. ఇక్కడ ఒకటండి, అందులో కొంత పర్సెంటేజ్ ఆ కొంతమంది వల్ల ఉంటారా, వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ఎంత దుమారం రేపిందో తెలుసు కదా మనకి. వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ఎక్కడికో వెళ్ళిపోయింది, దానివల్ల విమెన్ ట్రాఫికింగ్ జరిగింది. ఒక్క నిమిషం తీసుకొచ్చారా మీరు? ఇప్పుడు ఎవరైతే అంటే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు చాలా సీరియస్గా అసెంబ్లీలో ఎవరు కూడా క్రిమినల్ ఆలోచన, ఉన్మాదపు చర్యలు కానీ, ఉన్మాదపు మాటలు కానీ, ఆ విధమైన డైవర్షన్ కానీ చేయకూడదు అనే దాని మీద ఈ శాంతి భద్రత. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, అభివృద్ధి చెందాలంటే ముందు క్రైమ్ తగ్గాలంటే క్రైమ్ను ప్రోత్సహించే మాటలు, బూతులు ఈ తగ్గితేనే. ఇప్పుడు ఒక గొడవ ఎక్కడొచ్చిందండి, ఒక మాట బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఒక బ్రెజిల్ లేకపోతే ఒక సమస్యాత్మకంగా ఉన్న ఒక దేశానికి మీరు వెళ్తారండి? ఎందుకు వెళ్తాం? పెట్టుబడి పెడతారా? గన్ కల్చర్ ఎక్కువ ఉంది, గంజాయి కల్చర్ ఎక్కువ ఉంది, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటే మీరు వెళ్తారా అక్కడికి? ఎవరన్నా పెట్టుబడి పెట్టే వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు ఒక విషయం చూడండి, మనం ఏదైనా విదేశాలు వెళ్ళినప్పుడు లేకపోతే వేరే దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం,
చట్టాలు చాలా రోడ్డు మీద ఒక చిత్తు కాగితం వేయాలన్నా కూడా, భయం, ట్రాఫిక్ సిగ్నల్ ని జంప్ చేయాలన్నా కూడా, లేకపోతే ఒక వ్యక్తితో దురుసుగా ప్రవర్తించాలన్నా కూడా మనం భయపడతాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. ఆ మైండ్ సెట్ ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేసినా చెల్లుద్దులే, మనం పోలీసులతో మాట్లాడుకోవచ్చులే, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవచ్చులే, ముఖ్యమంత్రి నాకు అండగా ఉన్నాడు, లేకపోతే నాకు నా మంత్రి అండగా ఉన్నాడు అనే ఒక మైండ్ సెట్, ఆ లీనియన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చాలి. రైట్, ఫైనల్ గా ఒక అంశం కంక్లూడ్ చేయండి సార్, సమయం లేదు. పోసాని కృష్ణమురళి గారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నా, నాకు వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం కూడా లేదు అని చెప్పారు. అయితే ఇది కాస్త వివాదాస్పదంగా మారుతుంది, ఎందుకంటే సభ్యత్వం లేనటువంటి అతనికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎందుకు నియమించింది గత ప్రభుత్వం అనేటువంటి ఒక చర్చ. బ్రహ్మనాయుడు గారు, గత ప్రభుత్వంలో సభ్యత్వాలు లేని వాళ్ళకి, వేరే పార్టీల నుంచి ఓవర్ నైట్ షిఫ్ట్ అయిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ పదవులు, ఆ పార్టీకి సంబంధించిన పదవులు చాలా ఇచ్చారు. అది ఇర్రెలవెంట్. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీరు మాట్లాడిన మాటలకి మీరే జవాబుదారి. అవును, మీరు ఆ రోజున ప్రభుత్వం ఉందని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడి, చిన్నపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మహిళల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఈ రోజున మీ దాకా పోలీసులు వచ్చేస్తా ఉన్నారు, మీ దాకా మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది, మీకు పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు చేసిన వ్యాఖ్యలకి. అంతే కదా. అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కాదు, లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోయి మాట్లాడితేనే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాదు. ఈ రోజున అవన్నీ తిరగదోడతా ఉన్నారు. మీరు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుని మీరు ఆ రోజున మాట్లాడిన మాటలు ఈ రోజున మీ దాకా వచ్చేసరికి నేను పార్టీకి సంబంధం లేదంటే, పార్టీకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులకి మీరే జవాబుదారి. దానికి ఖచ్చితంగా యాజ్ పర్ లా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్షలు పడతాయి. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎలా ఇస్తారు అనే ప్రశ్న ఇప్పుడు ఆయన పోసాని గారు ఇందాక లేటెస్ట్గా, ఇంకా నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను, నేను ఎవరిని తిట్టను, నేను ఎవరిని దూషించను, నాకు గతంలో ఓన్లీ ప్రశ్నించానుగా, నేను ఎవరిని ఏం అనలేదు, సో ఇంకా నా ఆరోగ్యం బాగాలేదు, నా కుటుంబ సభ్యుల కోసం, నా కోసం, నా ఆరోగ్యం కోసం నేను రాజకీయాలు వదిలేస్తాను, వైదొలుగుతాను, అసలు వైసీపీలో నాకు సభ్యత్వం లేదన్నది. అలాంటి వ్యక్తికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వటం వెనకున్న ఆంతర్యం ఏంటి? ఒక విషయం అయితే నేను ఓపెన్ చెప్తున్నాను, చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చుకోవాలని అది ముఖ్యమంత్రి ఇష్టం. ఇప్పుడు ఆయన ఎవరు నత్వానికో జత్వానికో ఒక ఆయనకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చుకున్నారు కదా, అది వాళ్ళ ఇష్టం. మేము దాన్ని అయితే క్వశ్చన్ చేయం. నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, మాకు అనవసరం. నీ పార్టీ, నీ అధికారం, నువ్వు ముఖ్యమంత్రి, నీ డిస్క్రిప్షన్, ఎస్ యువర్ అట్ లిబర్టీ. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చేశారు కదా అని చెప్పి నువ్వు మార్కులు కూటేయడానికి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఈరోజు బొక్కలు పడ్డావు. కేసులు నమోదైనాయి. బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ చేశారు. ఆయన ఒక రైతు బిడ్డ, కష్టజీవి, చిత్తూరు జిల్లా వాసి, అంచెలంచెలుగా ఎదిగి ఒక టీవీ ఛానల్ పెట్టడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. టీవీ ఛానల్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారం, దీంతో టీటీడీ చైర్మన్ అయింది. చైర్మన్ అయినటువంటి వారానికే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడమని చెప్పి నీకు ఎవరు రెచ్చగొట్టారు పోసాని? ఆ వీడియోస్ చూసారా మీరు? పచ్చిబూతులు మాట్లాడినావు మొన్న రీసెంట్ గా, ఎంత 1 వీక్ బ్యాక్, 1 వీక్ కూడా కాల, నువ్వు పచ్చిబూతులు మాట్లాడినావు. వినలేని భాష చెప్పకూడదులేండి పాపం. ఆయన పత్రికాధిపతి, టీటీడీ సంస్థ, టీటీడీ చైర్మన్, ఆయన గురించి మాట్లాడే మాటలు మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండదు ఈ ప్లాట్ఫామ్ పైన. నువ్వు రెచ్చిపోయి మాట్లాడు, ఎక్కడ చూసినా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అసలు జరిగేది ఆల్రెడీ మళ్ళీ ఇట్లా మాట్లాడేంత ధైర్యం పరిస్థితి ఆల్రెడీ సోషల్ మీడియాలో 5 ఏళ్ళు పోస్టులు పెట్టి రెచ్చిపోయిన వాళ్ళందరూ ప్యాంట్లు జిప్పినారు పోలీసులు. అందరినీ తీసుకుపోయి ప్యాంట్లు జినిగిపోయేటట్టు చేసి ఉన్నారు. వాడెవడు బోరుగడ్డ అనిల్ వానికి ప్యాంటు జినిగింది, వాడెవడు వర్ర రవీందర్ రెడ్డి అంటే వాడిని ప్యాంటు జిప్పేసినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటే మీరేమో అట్లా అంటున్నారు. బోరుగడ్డ అనిల్కి అట్లేం లేదు, ఆయనకి చక్కగా పరుపులు, టీలు, కాఫీలు, బిర్యానీలు అన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి సార్. మీరేమో అట్లా ఆనందం పోనీలండి, మీరు ఇప్పుడు అట్లా ఆనందపడండి. వాళ్ళందరూ ప్యాంట్లు తిరుగుతున్నాయని, వాళ్ళకి ఏం కావట్లా. వాళ్ళని సేవ్ చేస్తున్న పోలీసులు ఉద్యోగాలు పోతున్నాయి, వీళ్ళు సస్పెండ్ అవుతున్నారు పాపం. ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి బిర్యానీ పెడతారు, రాత్రి అంతా బిర్యానీ పెడతారు, పగలంతా బిర్యానీ పెడతారు, రాత్రి డ్యూటీ చేస్తారు, అది వేరే విషయం లేండి, మనకు సంబంధం లేదు.
అట్లనే ఇవన్నీ చూశాడు. ఈ లోపల చెన్నైలో ఒక ఆమె రెచ్చిపోయింది 5 సంవత్సరాలుగా, అవును ఒక నీలి చిత్ర నటి. ఏయ్ చూడు నా తడాక, ఏయ్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు జూన్ 4వ తేదీ, అన్న ముఖ్యమంత్రి అవుతాడు జూన్ 1వ తేదీ ప్రెస్ మీట్ పెట్టింది. అన్న 4వ తేదీ రిజల్ట్ వస్తుంది, 12వ తేదీ నా బర్త్డే. ఇంకా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని తెలుసుకుంటే నా సామిరంగా ఎంత బాధేస్తా ఉందని చెప్పి ఆమె రెచ్చిపోయి మాట్లాడింది. ఆమె ఏం చెప్పింది మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అన్న సారీ అన్న, బుద్ధి గడ్డి తినిందన్న, ఇంకెప్పుడు చైనా నన్ను క్షమించేసినట్టున్నారుగా. 4 పేజీలు లెటర్ రాసింది ఆయన. 4 పేజీలు లెటర్ చూడడానికి కరిగిపోయి క్షమించినట్టున్నారా ఏంటి? క్రమశిక్షణ చర్యలే, డిసిప్లినే. అదే ఇదే. ఇప్పుడు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి సారీ చెప్పేస్తే నిన్నంత కాకుంటే గ్రావిటీలో కొద్దిగా తగ్గిస్తారు, అంతేలేండి, కొద్దిగా తగ్గుతుంది. పక్కాగా చెప్తాను, రాసుకోండి. మేము ఆ రోజు చెప్పాం. ఎవరైతే రెచ్చిపోయినారో సోషల్ మీడియాలో, ఎవరైతే బూతులు తిడుతున్నారో, రెడ్ బుక్ లో రాసి ఉండాలి మీ పేర్లు, నా మాట వినండి. చిలక్కి చెప్పినట్టు చెప్పినాం, విన్నారా? ఈరోజు వాడు పోసాని కృష్ణమూర్తి గారు బరోని ఏడుస్తున్నాడు, చిన్నపిల్లడు ఏడ్చినట్టు వాడు. ఆ వర్మ గాడు, సత్యగిరి ప్రసాద్ గారు, మనం అందరినీ గౌరవంగా మాట్లాడదాం, ఎందుకంటే వారు చేసినటువంటి తప్పులకి చట్టాలు వారిని శిక్షిస్తాయి, వారు మాట్లాడిన మాటలకి. కానీ మనం మాత్రం లక్షల మంది చూసే ప్లాట్ఫామ్ మీద మనం గౌరవంగా మాట్లాడదాం. మీరు 1,00,000 చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రోజు రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి నిజంగా బాధాకరం తలుచుకుంటే. ఇప్పుడు చేసుకోలేము మేము. అవును జీర్ణించుకో. ఎందుకు మాట్లాడినామంటే రెచ్చిపోయినావు, కొవ్వు, అహంకారం కళ్ళు నెత్తికెక్కించింది. నేను పర్మనెంట్ గా పవర్ లో ఉంటాను అని చెప్పేసి ఆయన చెప్పటం, 30 ఏళ్ళు ఉంటానని ఆయన చెప్పటం, మీరు నమ్మటం, రెచ్చిపోవటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇప్పుడు బొక్కలో పడటం, ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చుకోవటం, దాంకోవటం. ఈ మున్సిపాలిటీ వాళ్ళు కదా కుక్కలు పట్టుకునే దానికి ఈదుల్లోకి వచ్చి కుక్కలు కదా సందులో బరిగిస్తాయో, ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు సందులో బరిగిస్తా ఉన్నారు. పోలీసులు చూసి వాళ్ళ బాధలు ఒకటి కాదు, చక్కగా బిర్యానీ పెడుతున్నారు, టీలు కాఫీలు జ్యూసులు. అవి బిర్యానీనే బ్యాటింగ్ సార్, బిర్యానీనే బ్యాటింగే. నిజమేనా చెప్పేది? బిర్యానీనే. మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించినట్టు చూసుకోండి, వాళ్ళందరూ మెజిస్ట్రేట్ ముందుకు వెళ్తే. బిర్యానీనే బ్యాటింగే. డిసిప్లినరీ చర్యలు ఇవి, క్రమశిక్షణలు. వాళ్ళ పైన మాకు కోపం లేదు, క్రమశిక్షణలు పెట్టడానికి కోసమే ఈ తాపత్రయం అంతా. ఇప్పుడు మేము వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన దాని వల్ల కదా శ్రీరెడ్డి క్రమశిక్షణలోకి వచ్చింది. అంతేనా? ఆయన పోసాని కృష్ణమూర్తి క్రమశిక్షణలోకి వచ్చాడా? ఆర్జీవి గారు క్రమశిక్షణలోకి వచ్చారా? సో మొత్తాన్ని ముందు అభివృద్ధి కన్నా ముందు వీళ్ళందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి సెటరేట్ చేసి ఆ తర్వాత వీళ్ళని ఫస్ట్ వీళ్ళని క్రమశిక్షణలో పెట్టి స్టేట్ ని డెవలప్ చేసి మళ్ళీ క్రమశిక్షణలో పెడతాం. రైట్, ఎందుకంటే పిల్లవాడికి చదువు నేర్పాలంటే ముందు క్రమశిక్షణలో పెట్టాలా, ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్. ఈ క్రమశిక్షణ కార్యక్రమాలు మున్ముందు గారి క్రమశిక్షణ వస్తుంది, సుబ్బారెడ్డి గారి క్రమశిక్షణ, చాలా మంది IAS IPS కూడా క్రమశిక్షణలు చేస్తాం. అవునా? ఇబ్బంది ఏం లేదు. ఉన్నారు కదా ఆల్రెడీ. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం వీళ్ళకి. అది మేము తప్పకుండా మేము ఆల్రెడీ చెప్పాం. అవసరమైతే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసైనా మీ క్రమశిక్షణలు పెడతామని చెప్పి